yes ఇక్కడ ఒకడు అందరికి ప్లానింగ్ ఇచ్చి పాపులర్ చేస్తున్నాడంట. అయితే నువ్వు కూడా వెళ్ళు. మేకప్ లేకుండా అందంగా కనపడ్డా నీకేమైనా చెప్తాడు. అక్కడికి నువ్వు కూడా వెళ్ళు. ఏజ్ కనపడకుండా ఉండడానికి నీకు కూడా ఏదైనా చెప్తాడు. ఓకే క్యాన్సిల్. ఇది క్యాన్సిల్. తర్వాత ఏమైందంటే వాడు ఒకరికి ప్లానింగ్ ఇచ్చి ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఇరుకులో పడ్డాడు. ప్రస్తుతం బాబు పరిస్థితి ఏంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ విక్కీ ఉదయ్ along with అల్లరి అనూష. హలో, మన పేరు ప్లానింగ్ పద్మనాభం. ప్లానింగ్ అంటే ఎల్లకిస్తా అనుకుంటారు ఏంటి? కాదండి బాబు, లైఫ్ సెటిల్ అవడానికి ఇస్తూ ఉంటాం అనమాట. అసలు మన విత్తన ప్లాన్లు ఎంత మంది తీసుకుని సెలబ్రిటీలుగా మారిపోయారో తెలుసా? అంతెందుకండి, మొన్న కౌశిక్ ఫోన్ చేశాడండి. పద్దు భయ్యా, నేను పెద్ద యాంకర్ అవ్వాలి, ఏదైనా ప్లాన్ ఇస్తారా అని అడిగాడు. స్కిట్ లో పంచులు పేలినా పేలకపోయినా, నవ్వు వచ్చినా రాకపోయినా, నీ పక్కనున్న అమ్మాయి మీద పదే పదే పడుతూ తొడ మీద పదే పదే కొట్టమన్నా. విందండి, విందా. అసలు పేరేంటో తెలుసా? వింగ్ చాంగ్. వింగ్ చాంగ్. షీ ఈస్ కమింగ్ ఫ్రమ్ చైనా. ఒకసారి నాకు ఫోన్ చేసి, వద్దు డార్లింగ్, నేను కూడా పెద్ద యాంకర్ అవ్వాలి, ఏదన్నా సలహా ఇవ్వచ్చు కదా అనింది. అంతే, జస్ట్ విందే అని పేరు పెట్టా. ఇప్పుడు ఎంత పెద్ద ఫేమస్ యాంకర్ అండి. 2 ఇంచులు పెరిగా. ఏదో ప్లాన్ ఇచ్చినట్టున్నాడు. టైం ఎంత? నువ్వు వచ్చేదంతా? ఉండండి బాసు. ఏమైంది బాబా? నొప్పి. వచ్చేదారిలో ఒక అమ్మాయి కనపడి మీ ఇల్లు ఎక్కడ అంది బాసు. నిన్ను పగల తప్ప రాత్రి కనపడి నీ ఫేస్ చూసి మీ ఇల్లు ఎక్కడా అడిగిందా? నేనంతే షాక్ అయ్యాను ముందు. ఆ తర్వాత ఏమైంది? పాప ఓపెన్ ఆఫర్ ఇచ్చింది, కానీ ఇంట్లో అందరు ఉన్నారు, పార్క్ వెళ్దాం రమ్మన్నాను. వచ్చిందా మరి? ఏంది వచ్చింది? లాగిపెట్టి ఒకటి ఇచ్చింది. ఎందుకు? ఎందుకంటారు ఏంటండి? అడిగింది మీ ఇల్లు ఎక్కడా అని కాదు, మిల్లు ఎక్కడా అని. మిల్లు ఎక్కడా అని. కస్టమర్లు వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఓకే. ఇక్కడ ప్లానింగ్ పద్మనాభం అంటే ఎవరండి? ఎదురుగా పెట్టుకొని ఎవరు అంటారు ఏంటండి? హాయ్ అండి, నా పేరు అరుంధతి. అరుంధత చాలా బాగుందండి. నా పేరు రాజు అండి. రాజు గారు ఓకేనా, లేదా ఆయిల్ అని నమ్మంటారా? ఎందుకు బాసు? మసాజ్ చేసిన కొంచెం కంఫర్ట్ గా ఉంటదని. ఏమమ్మా నీకు తెలీదా? కటౌట్ చూసైనా కనుక్కోవాలి నువ్వు. ఇతనెవరు? నేనే ఆ ప్లానింగ్ పద్మనాభాన్ని. హాయ్ అండి, నా పేరు అరుంధతి. నాకు మాత్రం చెయ్యవా? ఏం చేస్తున్నారు? రేటింగ్ పెంచుతున్నా. సరే సరే, ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావు? నేను బాగా పాపులర్ అవ్వాలి అనుకుంటున్నాను. దానికి మీకు ఒక ప్లాన్ కావాలి. రండి. పాపులర్ అవడం అంటే పాప్ అంత ఈజీ కాదండి. ప్యాకెట్ అన్నంత కష్టం కూడా కాదు. రాజు, నా నోరు క్లోజ్. మీకు ఎలాంటి పాపులారిటీ కావాలనుకుంటున్నారు? నా పాపులారిటీ చూసి ప్రపంచం అంతా కొక్కరికో అని కోడై కొయ్యాలి. ఒక్కలాగా మరగక్కర్లేదా? పందిలా అరవాలి కూడా. మీరేంటి అలా చూస్తున్నారు? అంటే కోడిలకు బలి పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి, పందిలా కూడా ఇస్తారేమో చూస్తా ఉన్నా. ముందు తమరు జెరాక్స్ ఇవ్వండి, తమ పాన్ కార్డు. ఆధార్ కార్డు. మర్చిపోయాడు. మేడం, అరుంధతి అని మీ అమ్మమ్మ పేరు పెట్టారు కదా? మీకెలా తెలుసు? ఎలాగంటే మీ కార్డు బదులు మీ అమ్మమ్మ తెచ్చారు. నన్ను కొడుతున్నారు మేడం? ఆ కార్డు నాదే. అంటే నేను అమ్మమ్మలా ఉన్నానా? ఆధార్ కార్డులో అమ్మాయిలు అమ్మమ్మ లాగే ఉంటారు రా, మనం పాయింట్ అవుట్ చేయకూడదు. ఇదిగో నువ్వు కాసేపు కూర్చో, మాకు సెకండ్ ఎంట్రీ ఉంది. ఇక్కడ ప్లానింగ్ పద్మనాభం అంటే అదేంటండి, ఎదురుగా ఉంటే కనుక్కోలేరండి మీరు? ఓ హాయ్ అండి. నేను ప్లానింగ్ పద్మనాభాన్ని, నాకు చెయ్యి. సారీ అండి, మీ దేవసేన. దేవసేన బాగున్నారండి? రేటింగ్ పెంచుతున్నారు కదా? అవునరా. అది రేటింగ్ పెంచినట్లేదు, నెక్స్ట్ షెడ్యూల్ లో మన టీం తీపించినట్టు. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఇది సృష్టి ధర్మం, కానీ అబ్బాయికి ముందే పెళ్ళైపోయింది. ఇది సృష్టికి అధర్మం.
ఎందుకు అంత పర్ఫార్మెన్స్? అద్దెగట్ట 6 నెలలు అయింది, బేరం తగ్గొట్టు. ఓకే ఓకే సరే, ఇంతకీ నీ సమస్య ఏంటి? నేను ప్రేమించిన అబ్బాయికి పెళ్లి అయిపోయింది. తను ఎలాగైనా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఒక ప్లాన్ అంటే చెప్పండి. ఇలాంటి వాటికి ప్లాన్ ఇవ్వాలంటే మేధావిలా ఫీల్ అయ్యే మా బాస్ వల్లే అవుద్ది. మేధావి. నేను మేధావినే, అందుకే ఇక్కడ ఫీజు ఎక్కువ. ఫీజు ఎక్కువ అంటే నేను 1 కోటి మాత్రమే ఇవ్వగలను. అయ్యయ్యో ఏంటి ఈయన ఇలా పడిపోయాడు? పడిపోలేదు మేడం, పడుకొని ప్లాన్ ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మంచినీళ్ళు ఉండాలి. నేను తీసుకొస్తాను. ఈ పిల్ల ఏంట్రా కోటి మాత్రమే అంటుంది. అలా దేబ్రేష్ ముఖం వేసుకొని చూడబాకు, కూటికి ముఖం వేసిన అనుకుంటారు. ఇంతకీ అతను ఎవరో నేను తెలుసుకోవచ్చా? హంగామాలో అందగాడు, అమ్మాయిల కళలో రాకుమారుడు. నాకు అతను ఎవరో తెలిసిపోయింది. ఎవరు బాసు? ఇంకెవరంటావేంట్రా? హంగామాలో అందగాడు, అమ్మాయిల కళల రాకుమారుడు, వాడు విక్టర్ ఉదయే కదరా. చిచి ఏంటి? కాదని చెప్పు. చిచి ఏంటి? అవునండి, నిజంగా చిచి ఏంటండి? అసలు విక్టరీ ఉదయ్ అందగాడు కాదు. అదే విక్టరీ ఉదయ్ కంటే అందగాడు ఎవరున్నారండి? నేను మరిచేమంటే ఒక అర్థం ఉంది, నువ్వెందుకు అరుస్తున్నావు? ఎందుకంటే నేను కౌశిక్ మొదటి పిల్లాన్ని కాబట్టి. కౌశిక్ మొదటి భార్య మీరా? అంటే అతనితో నీకు జరిగిన వివాహం? మాది బాల్య వివాహం లేండి. ఆయన ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టాడు అంటే నువ్వు కూడా. హలో 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 ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు ఆయనతో బాల్య వివాహం జరిగింది. ఇందాకదే బెటర్ గా ఉంది కదరా. నువ్వే కౌశిక్ మొదటి భార్య అన్నమాట. మొదటి భార్య వెంటే చివరి భార్యను కూడా నేనే. కౌశిక్ నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు మొదటి భార్యవే అవుతావు. నేను ఉండగా అది ఎలా అడుగుతుంది? నీ స్కిట్ లోకి వచ్చింది అన్ని నీ ఇంట్లో కాలుగా రాలేను. ఇల్లు మాకు త్రులి మీకన్నట్టు వాయించేస్తున్నారు. పాపలు కొడుకు అలసిపోయారు, బయటికి వెళ్ళి కూల్ డ్రింక్స్ చెప్ప దేశాన ఏంటి ప్రాబ్లం ఏంటి? నువ్వు ఏం చేసి ప్రేమించావు కౌశిక్ ని? ఎలాంటిగా చూడలేదమ్మా, నీ మేకప్ కిట్ నా సేవింగ్ కిట్ ఏం చూసావంటే ఏదో చూసావని కాదు, అందం చూసే ఆస్తి చూసావని అర్థం. అందం చూసే అయి ఉంటుంది, ఎందుకంటే నా కౌశిక్ అసలే మహేష్ బాబులో అందంగా ఉంటాడు కదా. అవును మరి, అమీర్పేటలో అల్లంటే అమ్ముకునేలా ఆగుంటాడు ఆయన, అందగాడు. అయితే ఆస్తి చూసే అయి ఉంటుంది. అయినా నాకే అంత కర్మ పట్టలేదు, నాకు ముందే 10 కోట్లు ఉన్నాయి తెలుసా. మరి దేన్ని చూసి ప్రేమించావు నువ్వు? దేని చూసా అంటే కౌశిక్ పాపులారిటీ ఫాలోయింగ్ చూసి లవ్ చేసా. ఏంటి రాజరాలాగా సడన్ గా నవ్వు? నువ్వు కాసేపు స్టాప్, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇదిగో దేవసేన, నువ్వు ఆయన పాపులారిటీ, ఆయన ఫేమస్, ఆయన ఇంకోటి చూసి ప్రేమించే పని అయితే నువ్వు ముందు ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సింది నన్ను. అవును ఆయన తిరుగు. మా ఇద్దరి పెళ్లి ప్లానింగ్ చెప్పు అంటే నీ పెళ్లికి లైన్ క్లియర్ చేసుకుంటున్నావా? అయినా నా కౌశిక్ ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. నేను ముందే కోటీశ్వరాలని, నేను తలుచుకుంటే ఏమైనా చెయ్యగలను. ఖబర్దార్. ఏంట్రా కాంపిటీషన్? ఏమండి అరుంధతి గారు, నేను అప్పుడే క్లారిటీకి చెప్పాగా, ఏంది అప్పుడే కొట్టిపోద్ది? అయ్యో కొట్టిందా? ఇక్కడేనా? నేను కొట్టాలి, నేను కొట్టాల్సిందే. ఎందుకు? నీ దరిద్ర ప్లాన్ల వల్లే కదరా అమ్మాయిలంటే ఆమడు దూరంలో ఉండే నా కౌశిక్ అలా పక్కనున్న అమ్మాయిల మీద ఆడ పడి 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 నవ్వుతున్నాడు. మేడం భలే పడతాడు కదా మేడం ఆయన. భలే పడుతున్నాడా? అసలు చూస్తాను నువ్వు నీ తొక్కలో ఈ కంపెనీ ఎలా రన్ అవుతుందో అది చూస్తా. హలో, మీరు కొంచెం ఆ తబలాలు వాయించడం ఆపేసి తొందరగా ఇంటికి వస్తే మంచిది. రాత్రి భోజనానికి వంకాయ కూర రెడీ చేసుకో. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజునూరు.
మ్యాటర్ ఏంటంటే నా గురించి నాకు కూడా ఎంత బాగా తెలియదు. ఏంటి వంకాయ కూర చేయమనా? అది కాదు ఇందాక వీడు చెప్పింది ఇప్పటిదాకా నేను మంచి ఆర్టిస్ట్ మంచి తబలిస్ట్ పేరు వస్తుంది. నువ్వు ఈ స్కిట్ లో ఇంకో విషయం కూడా మిస్ అయ్యావు. ఏంటది? అమీర్పేట్ లో అల్లం టీ అమ్ముకునే మొహన్ ఇది. అసలు అదేలా మిస్ అయ్యావు? అమీర్పేట మాది తెలంగాణ, హైదరాబాద్ ఏకంగా చైనా. నవ్వాలి నేనేం చేసినా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటుందమ్మా. చైనా మంచి పని చేయట్లేదు ఇక్కడ. ఏడ్చాలే.